ఇక ఇది ఎందుకు ఒక అస్తిత్వ సమస్యగా మారింది? ఒక రెండు దేశాల మధ్య ఉన్నటువంటి అంటే అమెరికా తీసుకుంటున్నటువంటి చర్యతోటి ఎందుకు రెండు దేశాలు ఇంతగా ఒక ఖండమే ఎందుకు కదిలి వస్తుంది అనే దాని గురించి చూస్తే సార్వభౌమాధికారం. అమెరికా మొండి వైఖరిని గనక అనుమతిస్తే రేపు చైనా మరియు రష్యా కూడా అవే చేస్తాయి అని చెప్పి ఇక్కడ యూరోపియన్ యూనియన్లు బలంగా భావిస్తున్నాయి. ఎందుకంటే మనం టాప్ కంట్రీస్ గురించి మాట్లాడుకుంటే అమెరికా, చైనా, రష్యా, ఇండియా మనం ఇప్పటికీ శాంతియుత దేశంగా ఉన్నాం. ఇతర దేశాలపైన పక్కనున్న పాకిస్తాన్ లాంటి దేశం మన పైన కయ్యానికి కాలు దువ్వినా కూడా ఎప్పుడు మనము గొడవలు పెట్టుకున్న పరిస్థితి లేదు. మన మిలిటరీ ఫోర్స్ తోటి దాన్ని స్వాధీనం చేసుకోవాలనుకున్నా ఇమ్మీడియట్గా స్వాధీనం చేసుకో. బంగ్లాదేశ్ లాంటి దేశాలు మన పైన కాలు దువ్వుతున్నా మనం శాంతియుతంగానే పనిచేస్తున్నాం. కానీ ఇక్కడ అమెరికా చేస్తున్నటువంటి చర్యలు కనుక వీళ్ళు అలాగే వదిలేస్తే రేపు చైనా లాంటి దేశాలు, రష్యా లాంటి దేశాలు కూడా ఆ యూరోపియన్ కంట్రీస్ పైన పడి ఇప్పుడు గ్రీన్లాండ్ ఎలాగైతే అమెరికా సొంతం అంటుందో రేపు రష్యా కూడా మాకు వేరే దేశం యూకే లాంటి దేశం మా కంట్రోల్లో రావాలని చెప్పడం, తర్వాత చైనా లాంటి దేశాలు వచ్చి అక్కడ స్వీడన్ లాంటి దేశాలు మా కంట్రోల్లో ఉంటాయని చెప్పడం, ఇదంతా కూడా రాబోయే రోజుల్లో అన్ని దేశాల మధ్య మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఐరోపా తనను తాను రక్షించుకోలేకపోతే ఇది విశ్వసనీయత పతనమవుతుంది. అంటే నియర్ బై కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు రక్షించుకోకపోతే ఇతర దేశాల నుంచి ముప్పు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి భావిస్తున్నారు. ఇక వాణిజ్య నియమాల ప్రకారం పవర్ పాలిటిక్స్ అనేది కరెక్ట్ కాదు అనేది కూడా మెయిన్గా ఇక్కడ ఉద్దేశించింది.